4.6 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమై 3 ఏళ్లు కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కొడంగల్ బైపాస్ రోడ్డు పనుల పురోగతి ఇది. స్థల వివాదం ఇతర కారణాలేవైనా పనుల్లో మాత్రం అంతులేని జాప్యం. ఫలితంగా అటువైపుగా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొడంగల్లో బైపాస్ రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతమున్న ఇరుకు రహదారితో కలిగే ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ పట్టణం వెలుపల నుంచి బైపాస్ రోడ్ నిర్మిస్తోంది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి కొడంగల్ తాండూరు మీదుగా తెలంగాణ సరిహద్దు చించోలి వరకు 110 కిలోమీటర్ల NH-163 జాతీయ రహదారిగా విస్తరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 700 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్తో అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ఆమోదం లభించింది. తాండూరులో నాపరాయి సిమెంటు పరిశ్రమలు ఉండటంతో లారీలు, బల్కర్లు వంటి భారీ వాహనాలు పెద్ద ఎత్తున నిత్యం ఈ రోడ్డులో ప్రయాణిస్తాయి. ప్రస్తుతమున్న ఇరుకు రహదారితో కలిగే ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ కొడంగల్ వెలుపల నుంచి బైపాస్ రోడ్డు నిర్మిస్తోంది. సుమారు 3 ఏళ్ల కింద ఈ బైపాస్ రోడ్డు పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ మొదలుపెట్టింది. జాతీయ రహదారితో పాటు 4.6 కిలోమీటర్ల బైపాస్ రోడ్డుకు 62 హెక్టార్ల భూమి సేకరించారు. తొలుత 6 నెలల వరకు పనులు వేగంగా జరిగాయి. అనంతరం పనుల్లో జాప్యం నెలకొంది. గాడిబావి శివాలయం వద్ద ఉన్న స్థలం విషయంలో వివాదం కారణంగా బైపాస్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. హైదరాబాద్ రోడ్డులో అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది. పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైవేలో భాగంగా కొడంగల్లోని ప్రధాన రహదారి పనులు చేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బైపాస్ నుంచి వెళదామన్నా పనుల్లో జాప్యం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. అన్నీ నల్లరేగడి భూములు కావడంతో వర్షాకాలంలో అవస్థలు తప్పట్లేదంటున్నారు. ఎరువుల బస్తాలు, కూలీలను తీసుకెళ్లే ఆటోలు, ట్రాక్టర్లు దిగబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఈ నేషనల్ హైవే వాళ్ళకిటే మేము కంప్లైంట్ చేసినాం, సార్ మా పొలాలు పోయినాయి, మావి పోయినాయి, మరి మీరు రోడ్ వేస్తలేరు, ఏంది మా పరిస్థితి ఏమిటి, పోవడానికి రావడానికి మేము ఇక్కడ ఉన్న రైతులమంతా పోవడానికి రావడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే సరే చేస్తాంలే, ఇవాళ చేస్తాం, రేపు చేస్తాంలే అని వీడికి ఇది 3 సంవత్సరాలు అయిపోతుంది. దీని మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ఎవరికి చెప్పుకోవాలనేది చాలా బాధాకరమైన విషయము. మొదట్లో పనులు అనేవి చాలా తొందరగానే జరిగినాయి. గత ఒక 1 ఇయర్ 6 నెలలు చూస్తే పనులన్నీ ఆగిపోయినాయి. చాలా రకాలుగా ఇక్కడ మన కొడంగల్ తాండ్రు చుట్టుపక్కల వస్తుంటే సిమెంట్ ఫ్యాక్టరీ, బయోకెమ్ ఫ్యాక్టరీ ఉండడం వల్ల భారీ స్థాయిలో పెద్ద స్థాయిలో వెహికల్స్ అనేవి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. చాలా రకాలుగా ఇబ్బందులు వాహనదారులకు చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి ఉన్నాయి. కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ గాని అధికారులు గాని స్పందించి తొందరలోనే ఈ పనులు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే వాహనాలన్నీ మంది ఇటువంటి ఇట్లే పోతుండ్రు. అయితే ఇబ్బందికర చాలా పడుతుండ్రు. వర్షాకాలం వచ్చింది, వాహనాలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు, దిగబడుతున్నాయి. ఇక్కడ తాండూరు పోయే రోడ్డు కొద్దిగా చాలా ఇబ్బందికరంగా ఉంది. అటు సైడ్ నుంచి నెల్లూరు పోయే రోడ్డు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. అక్కడ రోడ్డు ఖరాబ్ ఉన్నందుకు బైపాస్ లో పోదామని వస్తే ఈ రోడ్డు చాలా రోజుల నుంచి నత్తనడక సాగుతుంది. వరకు పని స్పీడ్ జరుగుతుంది. ఇక్కడ ఇలాగా బండ్లు దిగబడుతుంది. మొన్న మా ఆటో కొడంగల్ బైపాస్ అటూ ఇటూ చివరి వైపుల పని జరిగిందని NHAI అధికారులు వెల్లడించారు. కొంత భూసేకరణ, హైదరాబాద్ హైవే వద్ద వెహికల్ అండర్ పాస్ నిర్మాణానికి ఇబ్బందుల వల్లే జాప్యం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ హైవే పక్కనే మిషన్ భగీరథ పైపులైన్ ఉండటంతో వేసవిలో తొలగిస్తే నీటికి ఇబ్బందులు తలెత్తుతాయనే నేపథ్యంలో పనులు ఆగిపోయాయన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాగుతుండగా వెహికల్ అండర్ పాస్ పనులు మొదలుపెట్టినట్లు వివరించారు. ఇప్పటికైనా బైపాస్ రోడ్డు పనుల్లో వేగం పెంచి తమకు ఇబ్బందులు తప్పించాలని కొడంగల్ వాసులు కోరుతున్నారు.